ఆగండి, ఆగండి. మీరు ఐఫోన్ యూజర్సా? మీ ఫ్రెండ్స్ ఒక యాప్ యూజ్ చేస్తేనే వేరే యాప్ యూజ్ చేస్తున్నారా? మీ సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటున్నారా? వెంటనే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. నేను చెప్పే ట్రిక్ అయితే యూజ్ చేయండి. మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో యాక్సెసిబిలిటీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే అందులో మీకు గైడెడ్ యాక్సెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఏదైతే యాప్ చూడాలని అడుగుతున్నారో ఆ యాప్ని అయితే ఓపెన్ చేసి పవర్ బటన్ని 3 టైమ్స్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు పైన స్టార్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తే మీకైతే యాప్ రన్ అవుతుంది అనమాట. సో మీరు అందులో పైనుంచి నోటిఫికేషన్ బార్ కూడా ఓపెన్ అయితే చేయలేరనమాట. సో మళ్ళీ మీరు యాప్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలంటే సేమ్ పవర్ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేసి పాస్వర్డ్ని అయితే ఇచ్చేటైతే ఎండ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎండ్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ నార్మల్గా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో మరెన్నో లేటెస్ట్ ట్రిక్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.